దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేందుకై దర్శి పట్టణంలో నిపుణులైన విద్యావేత్తలతో ఉచిత కోచింగ్ సెంటర్ను దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు యువనేత సిద్ధా సుధీర్ బాబుల ఆర్థిక సహాయంతో కుర్చేడు రోడ్డులో డివిఎస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయబడి జనవరి 17వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఐఎస్పి వారు శిక్షణ ఇస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలు, బ్లాంక్ క్లర్క్లు, రైల్వే జాబ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగ యువతకు ఈ ఉచిత కోచింగ్ సౌకర్యమును మంత్రివర్యులు సిద్ధారాఘవరావు కల్పించడం అభినందనీయం. 90 రోజుల పాటు జరిగే ఈ ఉచిత కోచింగ్ను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవచ్చును. పట్టణాల్లో వేలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు చెల్లించి పొందే శిక్షణకు తగిన స్థాయిలోనే దర్శిలో మంత్రివర్యులు సిద్ధారాఘవరావు యువనేత సిద్ధా సుధీర్ బాబుల సహకారంతో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కలగటం యువతకు ఒక వరమే అవుతుంది కదా. ఈ శిక్షణా కేంద్ర ఆర్గనైజర్ మాట్లాడుతూ, మన దర్శి నియోజకవర్గులు శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారు, సుధీర్ బాబు గారు మన దర్శి కాన్స్టిట్యున్సీలో నిరుపేద విద్యార్థులకు డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులకు ఉచిత శిక్షణ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ హైదరాబాద్ వారిచే ఈ శిక్షణ అనేది 90 రోజుల పాటు ఇప్పిస్తున్నారు. ఆ శిక్షణ దేనికంటే విఆర్ఓ, విఆర్ఏ మరియు ఎంఆర్ఓ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పంచాయతీ కార్యదర్శులకు, వీటితో పాటు రైల్వే, కానిస్టేబుల్, బ్యాంకింగ్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణను 90 రోజుల పాటు పూర్తిగా ఇప్పిస్తారు. మీరు విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరియు సిద్ధా రాఘవరావు గారు ఈ దర్శి పట్టణానికి చాలా సేవలు చేశారు. అలాగే ఇప్పుడు మనకి నిరుద్యోగ విద్యార్థులు మన కాన్స్టిట్యున్సీలో ఉండకూడదు, మనం ఏదైనా చేయాలనే ఒక సంకల్పంతో మమ్మల్ని పిలిపించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. విద్యార్థులు కూడా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుతూ, మరియు మేము క్లాసులు ఈ నెల 17వ తారీఖు నుంచి రెగ్యులర్గా చెప్పిస్తున్నాము. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 to 3 రోజుకి 6 గంటల పాటు క్లాసులు చెప్తున్నాము. ఇదే క్లాసులకి హైదరాబాదు, గుంటూరు, పలానా విజయవాడ, పలానా పట్టణాల్లో 10,000 నుంచి 15,000 బాగా వెచ్చించి నిరుద్యోగులు ఉపయోగం లేని కోర్సులకి డబ్బులు కట్టి, ఉపయోగం లేని అనుభవం లేనటువంటి సంస్థలకి డబ్బులు కట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించి మనకి మంత్రి గారు మరియు సిద్ధా రాఘవరావు గారు, వారి తనయుడు సిద్ధా సుధీర్ బాబు గారు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దానికి మేము పూర్తిగా మా సహకారాలు మీకు ఎప్పటికీ ఉంటాయని చెప్పి వారు మమ్మల్ని వెన్నంటి తట్టి మమ్మల్ని ఈ దర్శి నియోజకవర్గానికి తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఇలాంటి ప్రయోగాలు మళ్ళీ చేయాలని కోరుకుంటూ మేము సార్ని అభివృద్ధి పనులు కానీ ఇలాంటివి చాలా బాగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. మా స్టూడెంట్స్, మేము మా తరపున మా ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ తరపున చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క డిగ్రీ చదువుకున్న విద్యార్థిని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మాకు ఈ దర్శిపట్నంలో మేము ఒక ఉద్యోగం మీకు మా కోచింగ్ ద్వారా ఇప్పిస్తే మీకైనా మాకైనా ఇంత కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సిద్ధా రాఘవరావు గారు మరియు సుధీర్ బాబు గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నా పేరు లక్ష్మి, దర్శి నుంచి కోచింగ్కి వచ్చాను. దర్శి ప్రాంతంలో ఇది వరకు కాలంలో చూసుకున్నట్టయితే ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఏమీ లేవు. అందువల్ల స్టూడెంట్స్ ఈ దర్శి నుంచి చాలా దూరం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కానీ మన మంత్రి గారు సిద్ధారాఘవరావు వల్ల ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చి కూడా ఈ కోచింగ్ నిర్వహిస్తున్నారు. అందువల్ల చాలా అడ్వాంటేజ్గా ఉంది ఈ స్టూడెంట్స్కి. అంటే దూరం వెళ్లకుండా ఇక్కడ చదువుకోవడం వల్ల వాళ్ళకి జాబ్స్ కొట్టే అవకాశం అనేది చాలా వరకు ఏర్పడింది. అందువల్ల మంత్రి గారికి మా కృతజ్ఞతలు. నా పేరు వీరకొండలు. నేను ఆర్ఆర్బి పంచాయత్ సెక్రటరీ అండ్ గ్రూప్ 2, గ్రూప్ అన్నిటికీ 4-3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ మన దర్శి పట్టణంలో మనకి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అదృష్టకరం అనేది.
ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది వైజాగ్, విజయవాడ అట్లా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ మన దగ్గరలో ఉండడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ప్రిపరేషన్కి కూడా చాలా టైం కలిసి వస్తుంది. ఇటువంటి శిక్షణ ఏర్పాటు చేసిన మంత్రి సిద్ధా రాఘవరావు గారికి నాకు